నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద సఫారీ రైడ్ అనమాట. సో ఇప్పుడే మనకి ఒక రైడ్ అయింది. సో లెట్స్ గో ఫర్ ద క్యామెల్ రైడ్. సో ఫస్ట్ మనం హవేలీకి వెళ్తున్నాం. హవేలీ అయిపోయిన తర్వాత జైసల్మర్ ఫోర్ట్కి వెళ్దాం. ఆఫ్టర్ ద ఫోర్ట్ బడాబాగ్ అనే ప్లేస్ ఉంది. బడాబాగ్కి వెళ్ళి లాస్ట్లో గడిసర్ లేక్కి వెళ్దాం. సో ఇది హవేలీకి వెళ్ళే రూట్ అనమాట. లోపలికి కార్స్ ఎలా ఉండదంట, బై వాక్ వెళ్ళాలి. సో చూసారు కదా, ఇవన్నీ అయితే కాయిన్స్ అనమాట. అండ్ ఇదైతే వెయిట్స్ అనమాట అప్పట్లోనే. ఇది ఎంట్రీ. అండ్ ఇక్కడైతే గోల్డ్ అది దాచుకునేవారంట. అండ్ ఈ డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. ఈ లోపల నుంచి కూడా మనకి సిటీ వ్యూ కూడా మొత్తం కనపడుతుంది. ఇటు నుంచి ఒక వ్యూ ఉంది కదా, అండ్ ఇటు కూడా చూసుకుంటే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూసారు కదా, ఇది మొత్తం హవేలీ. ఇది ఫోర్ట్ వ్యూ. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం జైసల్మర్ సిటీ వ్యూ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది ఫోర్ట్. సో ఇది చూసారు కదా, మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారు ఏంటనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. మొత్తం 158 మంది రాజులు ఉన్నారంట ఇక్కడ. దీని ఫౌండర్ రాజా శ్రీకృష్ణ అంట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రాజా ఏమో మహారాజా బిరాజ్ సింగ్ అనమాట. సో మనకి అటువైపు అయితే ఒక లేక్ ఉందన్నమాట. అది గడ్డిసర్ లేక్ అనమాట అటువైపు. అండ్ ఇటువైపు అయితే ఈ కార్నర్లో బడాబాగ్ ఉంటుంది. అండ్ ఈ మధ్య మనం ఎంత చూసింది హవేలీ మహల్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ జైసల్మర్ సిటీ. సో ఇది చూసారు కదా, ఇది కెనాన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా సేమ్ సిటీ వ్యూ అంతా కనపడుతుంది మనకైతే. చూసారు కదా, ఇది మొత్తం జైసల్మర్ సిటీ వ్యూ అనమాట. అండ్ మనకు అక్కడ చూసుకుంటే అది కింగ్స్ ప్యాలెస్కి ఎండింగ్ అనమాట, అటువైపు ఉన్నది. చూసారు కదా, ఇది బడాబాగ్ అనమాట. ఇవన్నీ మహారాజు వాళ్ళ ఫ్యామిలీ సమాధులు అనమాట. సో ఇటువైపు నుంచి ఎంట్రీ ఉంది. లెట్స్ గో. సో ఇది లోపలికి ఎంట్రీ అనమాట. ఇట్లా ఉంది. పైకి ఎలా ఎక్కాడు? ఈ రాళ్ళ మీద పైకి ఎక్కాలన్నమాట. సో ఇక్కడి నుంచి అయితే మనకు వ్యూ ఇంకా బాగున్నది చూడండి. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా అటువైపు. సో ఇప్పుడు మనకి ఇక్కడతో బడాబాగ్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం గడిసర్ లేక్ వెళ్దాం. అండ్ ఆఫ్టర్ గడిసర్ లేక్ విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ స్పాట్. సార్ కదా, ఇది బ్యూటిఫుల్ గడిసర్ లేక్ అనమాట. సో ఇదంతా గడిసర్ లేక్. అక్కడ బోటింగ్ ఉంది, అటు చూద్దాం ఒకసారి ఎంత టైం పడుతుంది అన్నది. అండ్ ఇది గడిసర్ లేక్ చూస్తున్నాం కదా. మనం ఇప్పుడైతే సిటీ ప్యాలెస్కి అండ్ జగమందిర్కి వెళ్తున్నాం. ఇవి టికెట్స్. ఒక టికెట్ ఏమో సిటీ ప్యాలెస్కి అయితే 500 తీసుకున్నారు. అండ్ జగమందిర్కి 600 తీసుకున్నారు విత్ బోట్ రైడ్. సో 1కి బోట్ రైడ్ స్టార్ట్ అవుద్ది. సో మనం ఈ రెండు చూసుకొని వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్. అది సిటీ ప్యాలెస్కి ఎంట్రీ అనమాట. అండ్ ఇది ఈ జగమందిర్కి ఎంట్రీ. సో ఇటువైపు బోటింగ్ అది ఉంటుందంట. చూద్దాం ఒకసారి. సో ఇది చూస్తున్నాం కదా, ఈ రైట్లో మనకి ఇటువైపు ప్యాలెస్ ఉందన్నమాట. అండ్ ఆ మధ్యలో ఉన్నది తాజ్ ప్యాలెస్. అండ్ ఇటువైపు చూసుకుంటే ఈ కార్నర్లో జగమందిర్ ఉంది. సో ఇప్పుడే మనం అయితే జగమందిర్కి వచ్చాం అనమాట. అక్కడ రెస్టారెంట్ ఉంది, యూ కెన్ గో ఫర్ ట్రై ఇట్. సో చూస్తున్నాం కదా, ఇది జగమందిర్ అనమాట. సో ఇప్పటిదాకా మనం ఫుడ్ తిన్నాం. ఫుడ్ తినేసి జగమందిర్ చూసుకున్నాం ఇప్పుడే. సో అండ్ ఇటువైపు అయితే రెస్టారెంట్స్ అవి అవైలబుల్గా ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తే వీ హ్యావ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ ద తాజ్ ప్యాలెస్ అండ్ ఫోర్ట్. ఇంకా వ్యూ చూపిస్తాను రండి. చూసాం కదా, ఇది జగమందిర్ ఐలాండ్ నుంచి వ్యూ అనమాట.
అండ్ ఆ మధ్యలో కనబడుతున్న వైట్ది తాజ్ లేక్ ప్యాలెస్, ఇది జగమందిర్ నుంచి వ్యూ. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. సో చూసాం కదా మనకి ఇక్కడైతే ఈ జగమందిర్ దగ్గర ఎక్కడ దించుతారు అనమాట ఎంట్రీ కింద. సో అటు లోపలికి వెళ్ళాలి అండ్ దాన్ని ఇటువైపు నుంచి ఎగ్జిట్ అనమాట. అండ్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ గార్డెన్ హియర్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. సో ఇది చూస్తున్నాం కదా, ఇది సిటీ ప్యాలెస్కి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే అసలు వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. ఇదైతే సిటీ ప్యాలెస్కి వెళ్ళే రూట్. ఇటువైపు లేకు అండ్ అక్కడ తాజ్ ప్యాలెస్ అండ్ అట్లా ఉదయ్ విలాస్. ఇది ఉదయపూర్ సిటీ అనమాట. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్యాలెస్, సో వీ కెన్ గో దర్. సో ఇది చూసాం కదా, ఇది సిటీ ప్యాలెస్ అనమాట, సిటీ ప్యాలెస్ మ్యూజియం. అండ్ ఈ మొత్తం ఏరియాని సిటీ ప్యాలెస్ అంటారంట. ఇది మ్యూజియం అంటే అనమాట. ఇక్కడ కూర్చోడానికి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. దట్స్ ఇట్, పెద్దగా గొప్పగా చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఇది చూసాం కదా, ఇది ఫతేసాగర్ లేక్ అనమాట. సో ఇక్కడితో అయితే మనకి ఉదయపూర్ ట్రిప్ కంప్లీట్ అయింది.